ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రత్యేక ఆరాధన పరిచయలో పాల్పొందుతున్నటువంటి ప్రియ సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తున్నాము. సార్వత్రిక క్రైస్తవ ప్రార్థన మందిరం, చర్చ్ స్ట్రీట్, గూడూరు పరిచయల ద్వారా మరి ఆయా ప్రదేశంలో మీరందరూ కూడా ఏకీవించి ఈ ఆరాధన పరిచయలో పాల్పొందుతున్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. పిల్లల ఈ సమయంలో మనము ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించుటకు సత్యవాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, ప్రభువును ఎవరు ఆరాధిస్తారు అనగా, ప్రభు ఇచ్చేటటువంటి రక్షణ వస్త్రము, నీతి వస్త్రము కలిగిన వారే దేవుని ఆరాధిస్తారు. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో పాపం చేశారు. వారు ఏం చేశారంటే, తమ దిగంబరత్వాన్ని చూసి ఆ యొక్క అంజూరు ఆకులతో కచరాలు చేసుకొని ధరించుకున్నారు. అది స్వనీతికి గుర్తుగా ఉంది. ప్రియులారా, యెషయా గ్రంథంలో సెలవిచ్చిన మాట ఏంటంటే, మానవుల యొక్క స్వనీతి దేవుని దృష్టికి మురికి పేలికల వలె ఉన్నది, ఫిల్ ది ర్యాగ్స్ అని ఇంగ్లీష్లో చెప్పబడింది. కాబట్టి దేవాది దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క అంజూరపాకులు తొలగించి వారికి చర్మపు చొక్కాలు చేసి ఒక తండ్రి వలె ఆదామునకు హవ్వకు తొడిగించాడండి. అవే చెప్పాలంటే మానవునికి దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రం. అనగా ఆ జంతు చర్మములు ఎలా వచ్చాయి? జంతువులు చంపబడ్డాయి, అనగా రక్త ప్రోక్షణ జరిగింది. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగములు సకల మానవుల పాప పరిహారం కొరకై చిందించబడినటువంటి రక్తమును బట్టి మానవులకు ఈ యొక్క రక్షణ వస్త్రము లేక నీతి వస్త్రం అనేది లభిస్తుంది. కాబట్టి మనం ప్రభువును ఆరాధించేటప్పుడు ఎవరు ఆరాధించగలరంటే, ఎవరైతే ఈ యొక్క రక్షణ వస్త్రము నీతి వస్త్రం కలిగిన వారు ఉన్నారో వారే ప్రభువును ఆరాధిస్తారు. అంటే అర్థం ఏంటంటే, దిగంబరులుగా ఉన్నవారు, క్రీస్తును కలిగి ఉండలేని వారు దేవుని ఆరాధించలేరు. కాబట్టి ఆరాధికులమైన మనమందరం కూడా ఈ గొప్ప సత్యాన్ని మనం హృదయంలో భద్రపరచుకోవాలి. ఒక లేఖన భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా కీర్తన గ్రంథం 30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప చేసి ఉన్నావు, యెహోవా నా దేవ, నిత్యము నేను స్తుతించేదను. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు మరి గోనె పట్ట తొలగిపోయి దేవాదేవుడు సంతోష వస్త్రం ధరింప చేశాడు అని చెప్తున్నాడు. మన జీవితంలో కూడా మరి ఇటువంటి సంతోష వస్త్రం ధరించుకున్న వారమై సంతోషముతో మనం దేవుని గురించి కీర్తించాలి, సంతోషంతో మన ప్రభుని గురించి మరి ఆరాధించాలి. మరి ప్రాముఖ్యమైన లేఖన భాగం ఇంకోటి చూపిస్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదువుతాను. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయంలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను. పిల్లరా, ఈ యెషయా గ్రంథములో 61వ అధ్యాయంలో చదివినటువంటి ఈ లేఖన భాగాల్లో మరి ఎవరు కనబడుతున్నారు మనకి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆత్మ అభిషేకం పొందినవాడై ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చుట గల ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తున్నాం. మొదటిగా మనం గమనించినట్లయితే నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, రెండవదిగా చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు యేసు ప్రభు వచ్చాడు. అవును, మనమందరం కూడా పాపం అనేటటువంటి చెరలో, అపవాది యొక్క చెరలో, మరణం అనే చెరలో బంధించబడి నలిగిన స్థితిలో ఉంటుండగా, దుఃఖములో ఉంటుండగా, భారభరితమైన స్థితిలో మనం ఉంటుండగా, నలిగిపోతుంటుండగా మనం విమోచించడానికి అభిషేకించబడినటువంటి లేక క్రీస్తు లేక మెస్సియా అనేటటువంటి యేసు ఈ లోకానికి దేవుని కుమారుడు రావడం జరిగింది పిల్లారా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క శిలువ బలియాగం ద్వారా, పునరుద్ధానం ద్వారా ఎవరైతే విమోచిస్తున్నాడో వారికి నీతి వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి. అంతేకాదు దుఃఖము బదులుగా ఉల్లాస వస్త్రములు ప్రభు ధరింప చేస్తున్నాడు. అంతేకాదు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ప్రభు మనకి ఇస్తున్నాడు పిల్లరా.
కాబట్టి మనము ఇటువంటి వస్త్రములు కలిగి మన ప్రభువుని ఆరాధించాలి కదా. మనమందరం కూడా రాజులైన యాజక సమూహంగా ఉన్నాం. మనమందరం కూడా మరి ప్రభువును ఈ వస్త్రము ధరించుకున్న వారమై ఆరాధించబద్దులమైనాం. కాబట్టి ఇక్కడ మొదటిగా ఈ వాక్యం ఉంటున్నటువంటి వారిలో ఎవరైనా ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకోకపోతే ఈ రోజైనా మీరు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభుచ్చే ఈ గొప్ప స్తుతి వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ఉచితంగా పొందుకోండి. అందుకే ఆయన నీ కొరకు చనిపోయాడు, శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. కేవలం నమ్మితే చాలు, నీ పాపస్థితిని ఒప్పుకుంటే చాలు, ఆయన క్షమిస్తాడు. కాబట్టి పాపల గురించి పశ్చాత్తపడి యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నీ హృదయంలోనికి ఆహ్వానించలాగున ప్రార్థన చేయమని నేను ప్రభునామంలో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను పిల్లారా. అలాగే పిల్లారా, రక్షించబడిన మనము ఈ ప్రత్యేక సమయంలో చూడబోయేటటువంటి లేఖనాలు ఎలాంటివంటే, ఈరోజు ఇవన్నీ మనకు వచ్చాయి. రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము మంచిదే. కానీ యేసు క్రీస్తు ప్రభు, మన రక్షకుడు, మన ప్రభు, మన రాజు, మన కాపరి, ఆయన ఎటువంటి వస్త్రము కలిగినవాడు ఉన్నాడో ఒకసారి చూద్దాం. యేసు ప్రభు కలిగినటువంటి వస్త్రాలు మనం చూడబోతున్నాం. అనగా ఈ యేసు ప్రభులటువంటి ఆ వస్త్రాలు ఆయన యొక్క గుణలక్షణాలను ఎట్లా వెల్లడి చేస్తున్నాయో మనము వాక్యం ద్వారా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియులారా, ఈ సమయంలో నేను దాదాపుగా 12 అనుభవాలు జ్ఞాపకం చేయబోతున్నాను. మొదటి అనుభవం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అనుభవము కీర్తన గ్రంథంలో 45లో మనం చదువుతాం. 45వ కీర్తనలో యేసు ప్రభు ఒక రాజుగా, ప్రభువుగా, ఒక పెళ్లి కుమారుడుగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు. 45వ కీర్తన 8వ వచనం చూడండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ హోలీనెస్. యేసు ప్రభు వస్త్రాలు అనగా ఆయన యొక్క వస్త్రాలు అనగా గవర్నమెంట్స్ అనొచ్చు, క్లోత్స్ అనొచ్చు. కాబట్టి ఇక్కడ ద గవర్నమెంట్ ఆఫ్ హోలీనెస్, యేసు ప్రభుటువంటి పరిశుద్ధతను మనం చూద్దాం. ఎలాగంటే 45వ కీర్తన 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే అనే మాట వ్రాయబడింది. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు రాజుగా, ప్రభువుగా, పెళ్లి కుమారుడిగా ఆయన కలిగిన వస్త్రములు ఎలా ఉన్నాయంటే ఎంతో సువాసనతో కూడినవిగా, గోపరస వాసన, అగరు వాసన, లవంగి పట్ట వాసన, ఎంత శ్రేష్టమైనటువంటి సువాసనతో యేసు ప్రభు యొక్క వస్త్రాలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఎందుకనంటే మీరు పై వచ్చిన 7 వచ్చి చదివినట్లయితే, ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిన వాడు, అనగా యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా పవిత్రుడైన వాడు, పరిశుద్ధుడైన వాడు, పాపులో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి ఈ వస్త్రములు యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. పిల్లరా, రెండవదిగా మనం గమనిస్తాం 93వ కీర్తనలో మనము మొదటి వచనం చదువుకుందాం. 93వ కీర్తన మొదటి వచనం, అలాగే 2వ వచనం కూడా చదువుదాం. 93వ కీర్తన మొదటి వచనం, 2వ వచనం అందరూ కలిసి చదవండి. యెహోవా రాజ్యము చేర్చున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఇక్కడ మీరు చూడవలసిన మాట ఏంటంటే, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. హీఈస్ క్లోత్డ్ విత్ మ్యాజెస్టీ అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరి దేవాది దేవుడు ఎటువంటి వాడంటే ఆయన ప్రభావమైనటువంటి ప్రభుగా ఉన్నాడు. అంతేకాదండి, అదే కీర్తన భాగంలో మనము 104వ కీర్తనలో మొదటి వచనం చదువుకుందాం. దయచేసి 104వ కీర్తన మొదటి వచనం చూద్దాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే దేవాది దేవుడు మరి ఏమి ధరించి ఉన్నాడు అని మనం చూసినట్లయితే ఆయన మరి దయచేసి చూడండి, ప్రభావముతోనూ మహాత్యముతోనూ ఆయన ధరించబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ద వాట్ క్లాత్ విత్ ఆనర్ అండ్ మ్యాజెస్టీ. మళ్ళీ చదువుతున్నాను, ద వాట్ క్లాత్ విత్ ఆనర్ అండ్ మ్యాజెస్టీ. కాబట్టి గొప్పతనం ఆయనలో చూస్తున్నాం, ఆయనలో గొప్ప అధికారం మనం చూస్తున్నాం, ఆయనలో ఉన్నటువంటి ప్రభావాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ప్రభావమును మహిమను ధరించినవాడు. అంతేనా? అదే 104వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు అని రాయబడి ఉంది. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. కాబట్టి ఇక్కడ మనము గమనించే సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు మరి వస్త్రముని వెలుగుగా కప్పుకున్నాడు. ఇంగ్లీష్లో చూసినట్లయితే, హూ కవరెస్ దై సెల్ఫ్ విత్ లైట్ యాజ్ విత్ ఏ గవర్నమెంట్.
కాబట్టి దేవుడే వెలుగై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నేను లోకమునకు వెలుగునై ఉన్నానని యేసు ప్రభు వారు సెలవిచ్చాడు యోహాను సువార్త 8:12. కాబట్టి వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. కాబట్టి రెండవ అనుభవంలో మనం చూస్తున్నాం. మొదటి అనుభవము పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు మనం చూస్తున్నాం. రెండవ సత్యమును చూస్తున్నాము, ఆయన ప్రభావమును మహాత్యమును వెలుగును ధరించినటువంటి మహాదేవుడు, గొప్ప దేవుడు, ఉన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసిన దేవుడు. కాబట్టి అటువంటి దేవాది దేవుని మనము ఎంతైనా కూడా మనం సాగిలపడి ఆరాధించభద్రమైన ప్రియులారా. అలాగే మనం మూడో అంశం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దయచేసి చూడండి, లూకా రాసినటువంటి సువార్తలో 2వ అధ్యాయం చూడండి, 11వ వచనము 12వ వచనం చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 11, 12 వచనాల్లో 3వ అనుభవం ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ హ్యుమానిటీ, అనగా మానవత్వపు వస్త్రమును ధరించుకున్నటువంటి ప్రభు. మొదటి అనుభవము గవర్నమెంట్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధుడిగా మనం చూస్తుంటున్నాం. రెండవ అనుభవం గవర్నమెంట్ ఆఫ్ మ్యాజెస్టీ, వెలుగును మహత్యమును ప్రభావమును ధరించుకున్నటువంటి యేసు క్రీస్తును మనం చూస్తున్నాం. పిల్లరా, మనం మూడోదిగా గమనించేట్లయితే ఆయన మరి మానవత్వపు మరి అనుభవాన్ని మనకు కనపరుస్తున్నాడు. అదే గవర్నమెంట్ ఆఫ్ హ్యుమానిటీ. లూకా సువార్త 2వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. లూకా 2, 11, 12 వచనాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. పరలోకున్నటువంటి దూతలు గొల్లలకు లేక గొర్రెల కాపులకు ప్రకటిస్తున్నటువంటి వర్తమానాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. 12వ వచనం ఏముంది? దానికి ఇదే మీ కానవాలు. ఈరోజు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని చెబుతూ, ఆయన మెస్సియా అని చెబుతూ, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక గుర్తు చెప్తున్నారు. ఏమైనా గుర్తు? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునేట మీరు చూచిదురని వారితో చెప్పాను. ఒక శిశువు పొత్తిగుడ్డలతో, చూసారా? ఇంతటి ప్రభావం ప్రభు అండి, సృష్టికర్తైన దేవుడు, దేవుని కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు, మహత్యమును ప్రభావమును వెలుగును ధరించుకున్నటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు ఏమయ్యాడైనా? మానవుడుగా వచ్చాడు, రక్తమాంసలో పాలువాడయ్యాడు, శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? బెత్లెహేము అనేటువంటి ఊరిలో. ఆయన ఒక పశుశాలలో మరి జన్మించిన వాడై, ఆ యొక్క పశువుల తొట్టిలో ఆ యొక్క పొత్తిగుడ్డతో చుట్టబడిన వాడై పరును పెట్టబడినట్లుగా దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది. ఒకసారి ఆలోచించేయండి. ఇంత గొప్ప ప్రభు, ఇంత గొప్ప మహత్యం గల ప్రభు, ఇంత గొప్ప సృష్టికర్త నీ కొరకు నా కొరకు మానవునిగా ఒక శిశువుగా మారి పొత్తి గుడ్డలతో చుట్టబడి పరుడు పెట్టబడినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి ఇక యేసు ప్రభు దేవుని కుమారుడు ఎండియు తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక ఆయన నీ కొరకు నా కొరకు రక్తమాంసం ధరించిన వాడై ఈ లోకంలో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తాం. అది ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో రాయబడింది పిల్లరా. కాబట్టి మూడోదిగా మనం చూస్తున్నాము, ఆయన మానవుడిగా ప్రత్యక్షపరచుకుంటున్నట్లుగా గమనిస్తున్నాం. ఈ పొత్తిగుడ్డలు యేసు ప్రభు యొక్క మానవత్వానికి సూచనగా మనం గమనించాలి. తర్వాత చూడండి, 4వదిగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన బాప్తిసం తీసుకొని ఆయన 40 దినములు ప్రార్థించి పరిశుద్ధాత్మ పూర్ణుడై అభిషేకముతో ఇందాక మనం చదివిన రీతిగా యెషయా గ్రంథం చెప్పినట్లుగా అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటిస్తూ, అనేకులకు అపవాదిక బంధకాలు విడుదలిస్తూ, ఆయన అనేకులకు మేలు కలిగిస్తూ సంచరిస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో మరి చూసినట్లయితే ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ యొక్క జీవితము చాలా బలహీనంగా ఉంది. ఆ స్త్రీ యొక్క జీవితం ఎంతో వేదనతో ఉంది. కారణం ఏంటంటే ఆమెకు ఒక వ్యాధి ఉన్నది. ఆ వ్యాధి ఏంటంటే రక్తస్రావం. 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. డబ్బంతా ఖర్చు పెట్టుకుంది. ఎంతమంది వైద్యులు ఉన్నారు అంతమంది వద్దకు వెళ్ళింది. కానీ ఆ రక్తస్రావ రోగం నుంచి పిల్లారా ఆమె విడుదల పొందలేదండి, విడుదల పొందలేదు. అటువంటి సమయంలో ఆమె యేసు ప్రభు గురించి వింటూ వచ్చింది, యేసు ప్రభు చేసే కార్యాల గురించి వింటూ వచ్చింది. అటువంటి సమయంలో ఆమెకు ఒక విశ్వాసం కలిగింది. ఏంటంటే నేను వెళ్ళి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటాను, నా జబ్బు పోతుంది అనుకుంది. పిల్లారా, యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా చూసినట్లయితే రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీ సమాజంలోనికి మనుషుల మధ్యలోకి రాకూడదు. అయినా కూడా ఆమె సాహసమే చేసింది. మరి
ప్రభు ఉన్న స్థలంలోకి వెళ్ళి వెనక నుండి ఆ వస్త్రపు చెంగు ముట్టిందండి. ముట్టగానే ఆ రక్తస్రావం ఆగిపోయింది. ఆమె బాగుపడింది, ఆరోగ్యాన్ని పొందుకుందండి. ప్రభు అంటున్నాడు, ఇదిగో నాలోని ప్రభావం వెళ్ళింది, ఎవరు నన్ను ముట్టారు అన్నప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభా ఎంతోమంది మీద పడుతున్నారు కదా, మరి ఎవరో ముట్టారంటావేంటి అని అడిగాడు. అవును పిల్లారా, ఎంతోమంది అని ముడుతున్నారు, కానీ ఈ స్త్రీ విశ్వాసముతో దీనురాలై ముట్టిందండి. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆమె యొక్క విశ్వాసము, ఆ కోరికను బట్టి యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది, ఆమె బాగుపడింది. పిల్లారా, ఇందులో మనం గమనించిన సత్యం ఏంటంటే యేసు ప్రభు కనికర స్వరూపుడు, ఆయన అందరికీ స్వస్థతనిచ్చేటటువంటి దేవుడై ఉంటున్నాడు. అందుకని ఈ అంగి, ఏ అంగినైతే ఆ స్త్రీ ముట్టిందో, ఏ అంగి ద్వారా ముట్టి స్వస్థ పొందిందో, ఆ వస్త్రాలకు మనం ఏమని పేరు పెట్టవచ్చు అంటే గవర్నమెంట్ ఆఫ్ మర్సీ, గవర్నమెంట్ ఆఫ్ మర్సీ. కాబట్టి ఆయన కనికరము ఆ వస్త్రముల ద్వారా ఆ స్త్రీకి అందించబడింది, ఆమె బాగుపడింది, ఆరోగ్యవంతురాలైంది. అందుకని ప్రభు కూడా ఏమన్నాడంటే, కుమారి ధైర్యంగా ఉండము, 22వ వచనంలో నీ విశ్వాసం నిన్ను బాగుపరచని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడిన. ఈ లేఖన భాగాలు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 20 నుంచి 22 వరకు మీరు చదవచ్చండి. కాబట్టి యేసు ప్రభు యొక్క కనికరంతో కూడినటువంటి వస్త్రాలుగా మనం చూడాలి, ద గవర్నమెంట్ ఆఫ్ మర్సీ. అలాగే 5వదిగా మనం చూసినట్లయితే, పిల్లలు గమనిస్తాం, 5వ మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో అందరూ భోజనానికి కూర్చున్నారు, కానీ ఎవరు కూడా వారికి పరిచయం చేయడానికి ముందుకు రాలేదు. అటువంటి సమయంలో యేసు ప్రభు లేచాడు. ఆయన చేసిన పని ఏంటో తెలుసండి, ఆయన తన పై వస్త్రాన్ని ప్రక్కకు పెట్టి నడుములకు తువాలు కట్టుకొని మరి పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యులకు పాదాలు కడిగాడు. ఈ సందర్భం మీరు యోహాను సువార్త 13వ అధ్యాయంలో 4వ వచనము మరి 5వ వచనం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించే సత్యం ఏంటంటే యేసు ప్రభు వారు ఒక బానిస, ఒక దాసుడు చేయవలసిన పని ఆయన చేస్తున్నాడు. యేసు ప్రభు మరి చెప్పాలంటే ప్రభువై ఉన్నవాడు, ఆయన వీళ్ళందరికీ, శిష్యులందరికీ కూడా గురువైనటువంటి వాడు. ఏం చేస్తున్నాడు, ఎంతో తగ్గించుకొని ఆ శిష్యుల యొక్క మురికి పాదాలను కడిగి ఏం చేశాడు, తువాలతో తుడిచాడు. అందుకనే ఈ 5వ అనుభవాన్ని ఏమని గుర్తు చేస్తున్నానంటే ద గవర్నమెంట్ ఆఫ్ సర్వెంట్, సేవకుని యొక్క వస్త్రం ధరించిన ప్రభు. అవును, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇదే చెప్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి. ప్రభు బిడ్డలారా, ఈరోజు మనం కొంచెం హెచ్చింపబడితే మనం మర్చిపోతున్నాం, మన స్థితిని, మన స్థానం మర్చిపోతున్నాం. మన గర్వంతో ఉండేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు యొక్క మంచి మాదిరి, ఆ క్రీస్తు మనస్సు మనం గమనించాలి. ఆయన ఏం చేశాడంట, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదివాను, 6వ వచనం చదువుతున్నాను. ఆయన యేసు ప్రభు దేవుని స్వరూపం కలిగివాడండి, దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. కాబట్టి ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఇందాక మనం చూసాం, గవర్నమెంట్ ఆఫ్ హ్యుమానిటీ. మరి మనుషులు పుట్టినప్పుడు ఏ రాజుగానో, ఏ భూస్వామిగానో, ఏ కోటీశ్వరుడుగానో బతకొచ్చు కదా? నో, ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. పిల్లరా, కాబట్టి యేసు ప్రభు యొక్క జీవితం మనం చూసినట్లయితే ఈ అనుభవాన్ని మనం ఏం చెప్పాలా, గవర్నమెంట్ ఆఫ్ సర్వెంట్. తర్వాత మనం చూస్తున్నాం 6వ అనుభవం. దయచేసి చూడండి, ఈ 6వ అనుభవంలో మనం చూసినట్లయితే ఒక సమయంలో యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులను తీసుకొని కొండపైకి వెళ్ళాడు. 3 శిష్యులతో వెళ్ళాడు, పేతురు, యోహాను, యాకోబులు. అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఆయన రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందినప్పుడు ఏమైందో ఒకసారి వాక్యంలో చూద్దామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 2వ వచనం చదువుదామండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. చూస్తారా, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను అంటే అర్థం ఏంటంటే ఆయన వస్త్రములు మహిమతో ప్రకాశించాయి. ప్రారంభంలో మనం చూసాం, ఆయన మహత్యం గలవాడు, ప్రభావం గలవాడు, వెలుగునే వస్త్రముగా ధరించుకున్నవాడు మనం చూసాం కదా. భూలోకంలో ఆయన మానవుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ యొక్క ప్రభావాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడు, ఆ మహిమను ప్రత్యక్షపరుస్తున్నాడు. పేతురు, యోహాను, యాకోబులు కనులారా ఆ మహిమను చూశారండి. అందుకనే ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. అటువంటి తెలుపు ఎక్కడ లేదట. ఇక
ఏ చాకలివాడు అంత తెలుపు చేయలేడంట, సువార్తలు రాస్తారు. కాబట్టి ఆయన వెలుగు, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయిన్. పిల్లారా, దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ద గవర్నమెంట్ ఆఫ్ గ్లోరీ. యేసు ప్రభులు గ్లోరీ, మహిమ అనేది ప్రత్యక్షమైంది ఆ రూపాంతర కొండ మీద. కాబట్టి అటువంటి ప్రభును మనం సాగిపడి ఆరాధించుకుందాం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ మోకరీ అనగా అపహాస్యం చేయబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు మరి ఆ పిలాతు దగ్గర ఉన్నటువంటి సైనికుల చేత, ఇతరమైనటువంటి వ్యక్తుల చేత హేళన చేయబడ్డట్టుగా మనం చూస్తాం. పిల్లల, మనము ఒక సందర్భాన్ని మనం యోహాను సువార్త 19వ అధ్యాయంలో చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదువుతానండి, దయచేసి చూడండి. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయన తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. చూసారా, ఈ సైనికులు యేసు ప్రభుని ఎంతగా ఎగతాళి చేస్తున్నారో, హేళన చేస్తున్నారో మనం చూస్తున్నాం పిల్లరా. మరి ఆయన వస్త్రాలను తొలగించి ఊదారంగు వస్త్రము ఆయనకు తొలగించారు. రాజులు ఊదారంగు వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. అందుకని వారు ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. నువ్వు యూదులకు రాజు అని చెప్పుకుంటున్నావు కదా అంటూ యూదుల రాజా శుభమని చెప్పి వారు వందనాలు చెల్లిస్తూనే ఎగతాళి చేస్తూ అరచేతులతో ఆయన కొట్టడం జరిగింది. కాబట్టి దీన్ని మనం ఏమనాలి? యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధుడయ్యుండి, నీతిమంతుడయ్యుండి, రారాజు అయ్యుండి, ఈ సమయంలో ఆయన సిలువకు అప్పగించబడుతుండగా దీనుడై నలిగిపోతున్నాడు. తల మీద ముళ్ళకిరీటం పెట్టబడుతుంది. అందరూ కలిసి ఆ ఊదారంగ వస్త్రం ధరించి యూదుల రాజా నీకు శుభమని చెప్పి గేలిగా మాట్లాడుతున్నారండి. పిల్లారా, దీన్ని మనం ఏమనాలంటే ద గవర్నమెంట్ ఆఫ్ మోకరీ, ద గవర్నమెంట్ ఆఫ్ మోకరీ. కాబట్టి అనగా హేళన అనిపించినటువంటి ప్రభుగా మనం చూస్తున్నాం. 8వ అనుభవం చూద్దాం. 8వ అనుభవం ఏముంది? దయచేసి యోహాను సువార్తలోని 19వ అధ్యాయంలో ఇదే మాటలు మనం గమనిస్తాం. తిరిగి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 23, 24, 25 వచనాలు మనం చదవాలి. మరి ఇక్కడ సందర్భం చూసినట్లయితే ఆయనను సిలువ వేసిన సమయంలో సైనికులు ఏం చేశారో చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 23 చూడండి. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడింది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అది దానికోసం చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములు తమలో పంచుకొని నా అంగీ కొరకు చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి. పిల్లలు, నిజంగా దేవుని గ్రంథం ఎంత అద్భుతమైనదండి. దేవుని గ్రంథంలో ప్రవచనాలు ఎంత సత్యమైనవో ఒకసారి ఆలోచన చేయండి. యేసు క్రీస్తు ప్రభువును గురించినటువంటి శిలువ సంగతులు కీర్తన 22 చదువుతాం. ఇక్కడ మనం చూసినటువంటి సందర్భము అక్కడ రాయబడింది. మీ తర్వాత చదవండి, కీర్తన 22 చదవండి, జాగ్రత్త కీర్తనతో చదవండి. సైనికులు ఏం చేశారట? 4 భాగాలు చేసుకున్నారు. ఆయన వస్త్రాలు పంచుకున్నారు. కానీ అంగీ ఉంది చూసారా, ఆ అంగీలో ఒక ప్రత్యేకత వారు గమనించారు. ఏంటంటే ఆ అంగీ కుట్టినటువంటి అంగీ కాదండి, అది ఒకే అంగీగా మొత్తము పైనుంచి కింద వరకు కూడా నేత వేయబడినది అని మనం చూస్తున్నాం. చూసారా? అందుకని వారు ఆ ఒక్క అంగీ కోసం చీట్లు వేసుకున్నారు. ఆ విషయాన్ని ముందుగానే ప్రవక్త ద్వారా అనగా దావీదు ద్వారా 22 కీర్తనలు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లలను గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే సిలువ వేసేటటువంటి సైనికులు యేసుప్రభువుకి ఎవరని చెప్పాలి? శత్రువులని చెప్పాలి. సైనికులు ఆ సిలువ వేస్తూ ప్రభువుని ఎంతో హింసించారు, ఎంతో బాధించారు, ఎంతో హేళన చేశారు. అయినా కూడా యేసు ప్రభు యొక్క ఆ వస్త్రములు వారికి ఇవ్వబడుతున్నాయి. పిల్లలు, ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇది ప్రభు ప్రేమతో తను చంపేటటువంటి, హింసించేటటువంటి, హీనపరిచే సైనికులకు ఇస్తున్నాడు. అందుకని దీనిని ఏమని చెప్పాలనుకోవాలంటే ద గవర్నమెంట్ ఆఫ్ లవ్. ఇది ప్రేమ వస్త్రం అండి, ప్రేమ వస్త్రము. శత్రువులకు యేసు ప్రభు చూపినటువంటి ప్రేమ ఈ వస్త్రాల్లో
మనకు కనబడుతుందండి. అంతేకాదు ఆ నేత వేయబడినటువంటి అంగి మనకేమని జ్ఞాపకం చేస్తుందంటే ప్రధాన యాజకుని యొక్క వస్త్రం జ్ఞాపకం చేస్తుంది. ప్రధాన యాజకుని వస్త్రం కూడా అదే రీతిగా ఉంటుంది కనుక మనం గుర్తు చేసుకోవాలి, యేసు క్రీస్తు ప్రభువారు ఒక ప్రధాన యాజకునిగా తను తానే ఒక గొర్రెపిల్లగా శిలువ మీద బలియాగంగా అర్పించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు ప్రేమ ఎంత గొప్పది కదా. మరి మనం కూడా ప్రభుని ఎంతో గతములో అవమానపరిచాం, దూషించాం, హింసించాం, శత్రులుగా మనం ఆయన ప్రవర్తించాం. కానీ ఆ ప్రభు తన ప్రేమ ద్వారా నీకు నాకు నీతి వస్త్రాన్ని మనకు బహుకరిస్తున్నాడు. కాబట్టి మనం ఎంతైనా కూడా ప్రభును మనము స్తుతించాలి, ఆరాధించాలి. తర్వాత చూడండి, 9వదిగా మనం గమనించినట్లయితే ఈ వస్త్రాలు ఎలాంటివంటే యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు పిలాతు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు అరిమతయ యోసేపు. అయ్యా, నాకు ఒక సమాధి ఉంది, ఆ సమాధిలో పెట్టుకుంటాను, ఆయన దేహం నాకు ఇస్తారా, యేసు యొక్క దేహాన్ని నాకు ఇస్తారని అడిగినప్పుడు పిలాతు అనుమతి ఇచ్చాడు. అప్పుడు ఈ అరిమతయ యోసేపు చేసిన పని ఏంటంటే, దయచేసి యోహాను సువార్త 19వ అధ్యాయంలోనే మనం చూద్దాం. 53వ వచనంలో దాన్ని క్రిందికి దించి, అనగా యేసు దేహం కింద దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచిన, అందులో ఎవడను అంతకు మునిపు ఎప్పుడను ఉంచబడలేదు. కాబట్టి పిల్లారా, యేసు ప్రభు యొక్క దేహాన్ని విలువైనటువంటి సన్నపు నారబట్టలతో చుట్టినట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ డెత్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ గ్రేవ్ యార్డ్ అని చెప్పొచ్చు. అనగా యేసు ప్రభు యొక్క సమాధి కొరకై ఆయన దేహమంతా కూడా సన్నపు నారబట్టలతో చుట్టబడినది. అనగా అది యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గుర్తు చేస్తుంది. కొంతమంది మత ఛాందస్తులు ఏమంటున్నారంటే యేసు ప్రభు శిలువలో చనిపోలేదంటున్నారు. లేదండి, ఆయన పునరుద్ధానం తర్వాత ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూసిన సత్యాన్ని మరి ఇంకో రీతిగా మనం చూడబోతున్నాం. ఎలాగంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో రండి, 7వ చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ చూస్తే ఆ ఖాళీ సమాధిని పేతురు తొంగి చూశాడు, పేతురులోనికి వెళ్ళి చూశాడు. అక్కడ జరిగిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనం గమనించండి. నారబట్టలు పడినట్టు ఆయన తల రుమాలు నారబట్టల మీద ఉండక వేరుగా ఒక చోట చుట్టబెట్టి ఉండట చూచెను అని ఉంది. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని ఎవరు ఎత్తుకోబోయినట్లయితే ఆ నారబట్టలు ఎందుకుంటే అక్కడ. కాబట్టి యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు అనే సత్యాన్ని ఆ నారబట్టలు రుజువు చేస్తున్నాయి, సాక్ష్యం పలుకుతున్నాయి. కాబట్టి పిల్లారా, అందుకని నేను ఈ యొక్క సన్నపు నార వస్త్రముల గురించి ఏమని చెప్తున్నానంటే ఇది యేసు ప్రభు యొక్క మరణానికి సూచనగా ఉన్నటువంటి వస్త్రాలు, ద గవర్నమెంట్ ఆఫ్ డెత్ అని జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లల 11గా మనం గమనించినట్లయితే యేసు ప్రభు సకల మానవ పాపం కొరకు శిలువలో గొర్రెపిల్లగా బలియాగమై రక్తము చిందించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు మనం చూస్తున్నాం. అయితే సమాధిలో ఆయన కుండిపోయాడంటే లేదండి, యేసు ప్రభు సమాధి ఒకటే ఖాళీగా ఉంది. లోకల్ అందరి సమాధులు మనం చూడొచ్చు, కానీ యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ఖాళీ సమాధి, ద ఎంప్టీ టూమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ యొక్క ఖాళీ సమాధి క్రైస్తవ సంఘానికి ఒక పునాదండి. ఎందుకనగా యేసు ప్రభు వారు మరణం జయించి అపవాదిని ఓడించి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచాడు. అందుకని మన ప్రకటన గ్రంథంలో ఒక లేఖన సత్యాన్ని మనం చూసినట్లయితే 1వ అధ్యాయములో 13వ వచనం మనం చూద్దాం. చూడండి, అక్కడ యోహాను ప్రభు యొక్క స్వరం తిరిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి స్వరూపాన్ని చూస్తున్నాడు. యేసు ప్రభు యొక్క మహిమ స్వరూపాన్ని చూస్తున్నాడు, దివ్య రూపాన్ని చూస్తున్నాడు. చూసినప్పుడు ఒక మాట వాడాడు, ఆ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకునిండెను. ఇక్కడ ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకునిండెను. ఇక్కడ కూడా పునరుద్ధరణటువంటి ప్రభు ఒక ప్రధాన యాజకుడిగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అయితే నేను జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే ఇప్పుడు చూసేటటువంటి దృశ్యము ఎవరికి సంబంధించిందంటే శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుద్ధరణగా లేచి పరలోకానికి ఆరోహణమైనటువంటి యేసు ప్రభు యొక్క దివ్య దర్శనాన్ని లేక మహిమ స్వరూపాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. కాబట్టి యేసు ప్రభు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఓ అద్భుతం అండి, ఆయన మహిమతో కూడిన వస్త్రాలు ధరించుకున్నవాడై యోహానుకు ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు నేను చివరి అంశాన్ని చెప్పబోతున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఇది 12వ అంశము. దీన్ని యెషయా గ్రంథము
63వ అధ్యాయంలో మనం చదవబోతున్నాం. అలాగే ఇదే వాక్య సత్యాలు మనము ప్రకటన గ్రంథంలో కూడా చూడొచ్చు. దయచేసి ఈ మాటలు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నానండి. దయచేసి బైబిల్ గ్రంథం తీయండి. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 63, యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో నేను 1వ వచనము, 2వ వచనము, 3వ వచనం, 4వ వచనం చదువుతానండి. దయచేసి చాలా జాగ్రత్తగా చదవండి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమును ఊచుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రం ధరించిన వాడై గంభీరముగా నడుచుచు వస్త్రాల నుండి బలాత్సంతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. 2వ వచనం, నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానం త్రొక్కుచున్న వాని బట్టల వలె ఉన్నవేమి? 3వ వచనం, ఒంటరిగా ద్రాక్షగానం త్రొక్కి జనంలో ఎవడు నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి రౌద్రం చేత వారిని అనగద్రొక్కి వారి రక్తం నా వస్త్రం మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. 4వ వచనం, పగ తీర్చుకుని దినము నా మనసుకు వచ్చిన, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను అని ఈ మాటలు మనం చదువుతున్నాం. ఈ లేఖన భాగాల్లో యేసు ప్రభువారు ఎలా ఉన్నాడంట? రక్తవర్ణ వస్త్రములు ధరించిన వాడుగా చూస్తున్నాం. ఎదోము బొస్రా దేనికి గుర్తుగా ఉన్నాయంటే లోకానికి, లోక సంబంధులకు, దుర్మార్గులకు మరి గుర్తుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు రేపటి దినమున ఆయన తిరిగి 2వ రాకడలో రాబోతున్నాడు. ఆయన తన సంఘాన్ని తీసుకుని పోవడం జరుగుతుంది. తదుపరి ఆయన 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత ఈ భూలోకంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. భూలోకానికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. పిల్లారా, దయచేసి గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు యొక్క రాకడలో 2 అనుభవాలు జరుగుతాయి. ఏంటంటే ప్రభును అంగీకరించినటువంటి శత్రువులకు తీర్పు రాబోతుంది, ప్రభును ఎరిగిన ప్రజలకు విడుదల రాబోతుంది, విముక్తి రాబోతుంది. అందుకని 4వ వచనంలో పగ తీర్చుకుని దినము నా మనసుకు వచ్చాను. పగ తీర్చుకునే దినం, లోకానికి తీర్పు తీర్చే దినం దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన వస్తాడు, సర్వలోకులకు తీర్పు తీర్చబోతున్నాడు. జాగ్రత్త సుమ. ఈరోజు చాలామంది యేసును గురించి చాలా తక్కువగా నీచంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త సుమ. ఆ యేసు ప్రభువే రారాజుగా ఆయన రాబోతున్నాడు, సకల మానవులకు తీర్పు తీర్చబోతున్నాడు. చాలా జాగ్రత్త పడాలి. వ్యతిరేకంగా ఉన్నట్లయితే మనసు మార్చుకో, ప్రభు పాదాలకు తగ్గించుకో, యేసుక్రీస్తు నిజ దేవుడని, రక్షకుడని, రాబోతున్నటువంటి రారాజని నమ్ముకో. పిల్లరా, ప్రభు పిల్లమైన మనం గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు యొక్క రాకడ ఎలాంటిదంటే మనకు విముక్తి చేయదగినటువంటి సంవత్సరము, అనగా విడుదల పొందేటటువంటి సమయమని వ్రాయబడుతుంది. కీర్తన గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని నాతో పాటు కూడా మీరు చదవాలని కోరుచున్నాను. కీర్తన గ్రంథంలో 27వ కీర్తన 4వ వచనం, దావీదు రాసినటువంటి 27వ కీర్తనలో 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచు ఉన్నాను. పిల్లల, మన యొక్క హృదయ వాంఛలు, మన అభిలాషలు, మన కోరికలు ఏ రీతిగా ఉండవలసి ఉన్నదో దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. మరి కొందరి జీవితాల్లో ఉన్నటువంటి దైవ సంబంధమైనటువంటి కోరికలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగము రాజునటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలోనిది. 27వ కీర్తనలో 4వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను అన్నాడు. ఇంగ్లీష్లో వన్ థింగ్ హ్యావ్ ఐ డిజైర్డ్ ఆఫ్ ద లార్డ్, వన్ థింగ్ హ్యావ్ ఐ డిజైర్డ్ ఫార్ ద లార్డ్. ప్రభు కోసము దేవుని యందు ఒక్క కోరిక, ఒక వాంఛ, ఒక ఆశ నాకున్నది అంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నీకున్న ఒక ప్రాముఖ్యమైన ఆశ ఏమిటి అంటే ఏమని చెప్పగలవు చెప్పండి? సహోదరుడా, సహోదరి, పిల్లారా, నీ హృదయంలో ఒక బలమైన కోరిక ఒక్కటి చెప్పండి అంటే ఏమని చెప్తావు? ఆలోచన చేయండి. డబ్బు కావాలా? పేరు ప్రఖ్యాతులు కావాలా? పెళ్ళి కావాలా? ఆరోగ్యం కావాలా? ఇల్లు కట్టుకోవాలా? ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. అవే నీ ప్రాముఖ్యత కోరికలుగా ఉన్నాయా?
ఇక్కడ దావీదు జీవితం చూసినట్లయితే దావీదు జీవితం కోరిక దేవుని కొరకినటువంటి కోరిక. అందుకని పిల్లరా, మనము లోకంలో పరదేశులమైనా యాత్రికులమైనా కాబట్టి మన కోరిక దైవ సంబంధమైనదిగా ఉండాలి, దేవుని కొరకైన కోరికగా ఉండాలి. అందుకని దేవుని వద్ద ఒక వరం అడుగుతున్నాడట. ఏంటా వరము, ఏంటా కోరిక అంటే, దేవా నేను నీ ప్రసన్నతను చూడాలి అన్నాడు. ప్రసన్నత అంటే అర్థం ఏంటి తెలిసిన? టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. దేవా నీ సౌందర్యాన్ని చూడాలి. ఎక్కడ? నీ మందిరములో, అనగా నీ సన్నిధిలో నీ సౌందర్యం చూచి ఆ సౌందర్యం చూస్తుండగా నా ఆత్మలో నేను ఎంతో తృప్తి పడిపోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఏమంటున్నాడంటే, దయచేసి మరలా చూడండి, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోర్చున్నాను. నా జీవితకాలం అంతయు యెహోవా మందిరంలో నివసింపగోర్చున్నాను. ఎందుకు యెహోవా మందిరంలో? ఆ కోరిక ఏంటి? ఈ రోజుల్లో చాలామంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. ఇప్పుడైతే లాక్డౌన్ కాబట్టి ఇళ్లలో కూర్చున్నా కానీ చాలామంది దేవుని మందిరానికి వస్తారు. దేనికి వస్తారు అని అంటే రకరకాల తలంపులు ఉంటాయి, వాళ్ళ కోరికలు వేరేగా ఉంటాయి. కానీ ఇక్కడ దావీదు నేను నిన్ను చూడాలి, నేను నీ స్వరూపం నీ సౌందర్యం చూడాలి, నేను నీ స్వర వినాలి అనే ఆశతో దేవుని ఇంటిలో ఉండాలని దావీదు కోరుతున్నాడు. అందుకని దావీదులో ఉన్నటువంటి ఒక గొప్ప వాంఛ, దేవుని కొరికిన వాంఛను బట్టి దేవాది దేవుడు ఏమో సెలవిచ్చాడంటే, ఇతడు నా హృదయానుసారుడు అన్నాడు. ఊరికనే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అని చెప్పలేదండి. ఇంకొక కారణం కూడా చూస్తాం దేవునిలో. మరి దావీదుకున్న ఆశ ఎలాంటిదంటే, దయచేసి 63 కీర్తన 2వ వచనం చూస్తే, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని అనే మాట. ఎంతో ఆశతో, ఎక్కడ? పరిశుద్ధాలయమందు నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. మీరు గుహాలు కూర్చున్నారు, మంచిదే. మీరు దావీదు కలిగినటువంటి ఆశతో ప్రభు తట్టు చూడగలుగుతున్నారా? దేవుని బలం చూడాలని, దేవుని మహిమ చూడాలని ఆశతో ప్రభు చూస్తున్నారా? పిల్లారా, మనం అలా చూడాలి. అందుకే ఇక్కడ ఇంకో మాట రాశాడు దావీదు, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్టగునిన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఎంత ఆశ అండి! దేవా నేను చూడవాలని నేను ఎంతో ఆశపడుచున్నాను, నా శరీరం సైతం కృషించుచున్నది అంటున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణి కొరకు ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది అన్నట్టుగా దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే 143 కీర్తన 6వ వచనం మనం చూసినట్లయితే, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. దేవా నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఐ స్ట్రెచ్ ఫోర్త్ మై హ్యాండ్స్ అంటు thee, మై సోల్ థర్స్టెత్ ఆఫ్టర్ thee యాజ్ ఎ థర్స్టీ ల్యాండ్. కాబట్టి నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ప్రియ సహోదర సహోదరి, ఈరోజు మన జీవితాలు ఒకసారి లోతుగా పరిశీలన చేసుకుంటే ఇటువంటి బలమైనటువంటి కోరిక, వాంఛ దేవుని కొరకు కలిగి ఉన్నావా? కాబట్టి మొదటిగా నేను జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే, దావీదు దేవుని కొరకినటువంటి ఆశ గల వ్యక్తిగా ఉన్నాడు. దేవుని కొరకంటే దేవుని వాక్యం కొరకినటువంటి ఆశ, దేవుని ఆరాధించే దాని కొరకైన ఆశ, దేవునితో సహవాసం చేయాలటువంటి ఆశ. కాబట్టి మన జీవితాల్లో కూడా దావీదు వంటి వాంఛ కలిగి ఆశ కలిగి వారమై మనం ముందుకు సాగుతున్నట్లుగా ప్రభు సహాయపడునుగాక. ఇప్పుడు రెండవ భాగంగా దావీదు జీవితంలో మనం చూసినట్లయితే, దావీదు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో రెండవ భాగంలో దేవుని ఇంటిని ప్రేమిస్తున్నాడు. చెప్పాలంటే దావీదు తన జీవితంలో ఒక వాంఛ కలిగిన వాడుగా ఉన్నాడు. ఏంటంటే దేవునికి ఒక ఇల్లు కట్టాలని. కానీ దేవుడు అనుమతించలేదు. నువ్వు యుద్ధాలు చేసావు దావీదు, రక్తములు గించావు, కాబట్టి నీ గర్భంలో పుట్టేటటువంటి కుమారుడు నా మందిరం కట్టిస్తాడని చెప్పాడు. అలాగే సొలొమోను ఒక దివ్యమైనటువంటి చక్కటి మందిరాన్ని కట్టడం జరిగిందండి. కాబట్టి ఇక్కడ దావీదు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మందిరాన్ని నిర్మించే దాని కొరకు అవసరమైనటువంటి బంగారు, వెండి, ఇత్తడి సామగ్రి అంతా కూడా, తగినటువంటి ఆ యొక్క బ్రాణులు అన్నీ కూడా ఎంతో సమకూర్చి
అదే సమయంలో అనేక మంది ప్రజలను మీరు కూడా దేవుని మందిరం నిర్మాణంలో సహాయపడని చెప్పాడు. ఇందుకు వచ్చినటువంటి ఒక లేఖన భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తన గ్రంథంలో 132 కీర్తనలో నేను ఈ మాట చదువుతాను. 4వ వచనం. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలముని చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండ మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను అనెను. కాబట్టి దేవుని కొరకైనటువంటి మందిర నిర్మాణం విషయంలో దావీదు ఎంత ఆశ కలిగి ఉన్నాడంటే, ఒక స్థలం చూడాలి, ఒక ఏర్పాటు నేను చేయాలి, అంతవరకు కూడా నేను పరుండను, మంచం మీదకి ఎక్కను, నిద్రపోను అని చెప్తున్నాడు. అంటే దావీదు హృదయంలో దేవుని కొరకిన బలమైన కోరిక ఉంది. రెండో వైపు దేవుని యొక్క గృహము, దేవుని యొక్క ఇంటి కొరకినటువంటి బలమైనటువంటి కోరిక ఉందండి. దయచేసి 69వ కీర్తనలో 9వ వచనం ఏమంటాడు చూడండి. 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అంటున్నాడు. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఫర్ ద జీల్ ఆఫ్ దైన్ హౌస్ హ్యాత్ ఈటన్ మీ అప్. ఎంత ఆసక్తి ఉందంటే అది నన్ను తినేస్తుంది అంటున్నాడు. కాబట్టి దావీదు యొక్క జీవితంలో దేవునికి కొరకటువంటి ఆసక్తి, ఆ జీల్ మండుతుంది, ఆ కోరిక మండుతుంది పిల్లరా. కాబట్టి ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు నేను మీకు నాకు చేయాలని ఆశిస్తున్నాను. పిల్లరా గమనించండి, దేవునింటి కొరకినటువంటి ఆశ ఎందుకు నీకు ఉండాలి? దేవునింటి కొరకిన ఆశ నీకు ఎందుకు ఉండాలంటే, దేవుని కొరకినటువంటి ప్రేమను బట్టి ఉండాలి తప్ప స్వార్థాన్ని బట్టి ఉండకూడదు. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్తున్నాను ప్రభునామంలో. పలుమార్లు ఈ మాటలు కూడా నేను మీకు చెప్తూ వచ్చాను. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, సమాజంగా కూడట మానవద్దు అని దేవుడు చెప్తూ వచ్చినటువంటి మాటలు ఉన్నాయి కదండి. సమాజ కూడట మానవద్దు. మరి హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 24, 20 చదవండి దయచేసి. హెబ్రీ 10, 24, 20 చదవండి. కొందరు మానుకూర్చున్నట్టుగా సమాజ కూడట మానక అంటాడు. ఒకరినొకడు హెచ్చరించవచ్చు. ఆ దినం అనగా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారం చేటుకును ఒకరినొకడు పురికొల్పోనని ఆలోచించము. పిల్లల వాక్య వెలుగులో యథార్థంగా మనం పరీక్ష చేసుకుందాం. దైవ సేవకునిగా, సంఘ కాపురిగా, ఒక సహోదరునిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నానంటే, నీ జీవితంలో ఒక ఆదివారం ప్రభు సంధికి వచ్చి, అది ఇప్పుడు ఎలా వస్తున్నాం మనము? మధ్యలో వచ్చేవాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. 9:30 గంటలకు మనం ఆరాధన అనుకుంటే 11:30 గంటలకు వచ్చే సంఖ్య పెరిగిపోయింది. అవసరమా రావడం? ఏదో అనుకూలత చేసుకొని ఏదో ప్రయాసపడి రావడం కాదు. దేవుని ప్రేమించరండి ఏమండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, కొందరు మానుకుంటున్నారు, అప్పుడే మానుకుంటున్నారు, ఇప్పుడు ఇంకా పెరిగిపోతుంది. అయితే పౌలు, ఆ యొక్క హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు చెప్తున్నారు, సమాజ కూడా మానొద్దు. మానకుండా ఏం చేయాలంట? ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయండి అంటున్నాడు. ఎక్కువగా చేయండి. కాబట్టి సమాజం కూడా మానకండి. నేను మళ్ళా చెప్తున్నాను, యు ఆర్ నెగ్లెక్టింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్, యు ఆర్ నెగ్లెక్టింగ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద చర్చ్. సంఘము, పరిశుద్ధుల సహవాసాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, చేసి ఉన్నావు. కాబట్టి ఈరోజు నీ జీవితం ఎలా అయిపోతుంది? మన జీవితాలు ఎలా అయిపోతుందంటే లోన్లీనెస్కి వెళ్ళిపోతున్నావు. అలాగని మేము నిరాశపరచట్లేదు. ఏదో ఇంట్లో కూర్చున్నావు, నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నావు, మంచిదే. కానీ సమాజం కూడా పరిస్థితి ఏమైంది? ఇప్పుడు కుటుంబాలుగా కలిసి, పిల్లలతో, యవనస్తులతో, పెద్దలతో కలిసి, కుటుంబాలుగా కలిసి సంతోషంతో దేవుని ఆరాధించినటువంటి సమయం ఏమైపోయింది? కారణం ఎవరు? కరోనా అనొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పరీక్ష చేసుకోవాలి, నిన్ను పరీక్ష చేసుకోవాలి, మనం దిద్దుకోవాలి. దేవునింటి కొరకిన ఆసక్తి మనల్ని భక్షించేదిగా ఉండాలని దేవాది దేవుడు కోరుతున్నాడండి. కాబట్టి పిల్లారా, మనము ఆ రీతిగా జీవించుటకు ప్రభు సహాయం చేయనుగాక. ప్రభు చిత్తమైతే మరికొంతమంది జీవితాల గురించి నేను వచ్చే ఆదివారం ప్రభునాలో మాట్లాడుతాను. ఎందుకంటే ఈ 2 విషయాలు భారత్తో చెప్తున్నాను. మన ఆశ, మన వాంఛ మొదటిగా దేవుని కొరకు మాత్రమే ఉండాలి, ఇంకేదో దేని కొరకు కాదు. రెండవది, దేవుడు ప్రేమించి తన విలువైన రక్తంతో విమోచించినటువంటి సంఘము కొరకు, హౌస్ ఆఫ్ గాడ్ అని ఎందుకు చెప్తున్నాడంటే, దట్ ఈస్ ద చర్చ్.
అది సంఘము, ప్రజలతో కూడినటువంటిది, బిల్డింగ్స్ కాదు. ఈ రోజులు ఏమైపోయిందంటే బిల్డింగ్స్ కొరకు ఫైటింగ్స్ అయిపోయినాయి, తాపత్రాలు పెరిగిపోయినాయి. ఏమండి, అనేక స్థలాలు వింటున్న విషయాలు. అది కాదు కావాల్సింది. దేవుని ప్రజల కొరకై యేసు ప్రభు వంటి ప్రేమతో, మక్కువతో సమర్పణ చేసుకొని వారికి సేవ చేయాలి, వారి ప్రభులు బలపరచాలి, లేక రక్షించిన ఆత్మలు రక్షించుకోవాలి, సంఘం వృద్ధి కావాలన్నటువంటి భారంతో ప్రయాసపడండి. నీ ద్వారా ఎన్ని ఆత్మలు సంపాదిస్తున్నావు? ఈరోజు సంఘంలోనికి నీ ద్వారా చేర్చబడినటువంటి ఆత్మలు ఎన్నున్నాయి? పరిశీలన చేసుకుందాం. ఏదో కాలక్షేపంగా జీవించే దినాలు కావు ఇవి. మనం అందరం కూడా ప్రభు సరిలో విరిగిన హృదయంతో పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, ప్రభు చూసి ప్రార్థన చేసుకుందాం. భక్తుడు చెప్పినట్లుగా తిరిగి మాట మనం చెప్పాల్సిన అవసరత ఎంతైనా కూడా ఉంది. మై గోల్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. మై గోల్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. నాట్ జాయ్, నాట్ పీస్, నాట్ ఈవెన్ బ్లెస్సింగ్, బట్ హిమ్సెల్ఫ్ మై గాడ్. దేవుడే నా గురి, దేవుని సంఘము, దేవుని మందిరమే నాకు గురి. పిల్లలనైతే యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని రెండు చేతులు జోడించి బ్రతిమాడుతున్నాను. బాబు, అమ్మ, ఎవరు బిడ్డలారా, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. జీవితం చిన్నది. ఈ జీవితం కూడా దేవునికి ఇచ్చాడు. గర్వించొద్దు, అహంకారంతో జీవించొద్దు, లోకం కోసం, పాపం కోసం పరుగులు తీయొద్దు. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణపెట్టిన యేసుక్రీస్తును నీ హృదయానికి ఆహ్వానించుకో. లేని పక్షంలో ఇదిగో ప్రభు రాబోతున్నాడు, గుర్రం మీద రాబోతున్నాడు, తెల్లని గుర్రం మీద రాబోతున్నాడు, రక్తవర్ణ వస్త్రం ధరించి రాబోతున్నాడు, తీర్పు తీసుకు రాబోతున్నాడు. తప్పదు, లోకం మీదకి దేవునికి తీర్పు, ఉగ్రత రాబోతుంది. కాబట్టి రాబోయే ఉగ్రత తప్పించుకోవాలా, నిత్య నరకం తప్పించుకోవాలంటే యేసు ప్రభు శరణం. మతాలు కాదు, ఆయా విధానాలు కాదు, ఆయా ఆచారాలు కాదు. యేసు క్రీస్తే పరలోకానికి ఏకైక మార్గం. ఆయనే సత్యం, ఆయనే జీవం. నేను క్షమించేవాడు ఆయన ఒక్కడే, నీ బ్రతుకు మార్చగలవాడు ఆయన ఒక్కడే, నేను పరలోకం చేర్చగలవాడు ఆయన ఒక్కడే. కాబట్టి ఈ మాట వింటున్నటువంటి మీరు ఎవరైనా కావచ్చు, ప్రభు యేసు క్రీస్తును మీ ప్రభుగా, రక్షకునిగా, దేవునిగా, రాజుగా అంగీకరించండి. ప్రార్థన చేయండి. తిరిగి ప్రియులారా, మనమందరం కలిసి మరి యొక్క దైవజన యొక్క ఆశ ఏంటో మనం చూద్దామండి. ఈ దైవజనుడి పేరు ఎలీషా. 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం ఒక సందర్భాన్ని చూస్తున్నాం. దేవుడు ఏలియాను మరి సజీవంగా మరి తీసుకుని వెళ్ళేటటువంటి సమయం దగ్గరకు వస్తున్నప్పుడు ఏలియా ముందుకు సాగుతుంటుండగా ఎలీషా, తన శిష్యుడిగా ఉన్నటువంటి ఎలీషా ఎంతో మరి పట్టుదలతో ఏలియాను వెంబడించాడు. ఏలియా అక్కడికి వెళితే గిల్గాల్కి వెళితే గిల్గాల్కి, బేతెల్కి వెళితే బేతెల్కి, యోర్దాను దాటితే యోర్దాను దాటి ఎన్నో రీతులుగా పట్టుదలతో ఎలీషా మరి ఆ ఏలియాను వెంబడించాడు. చివరిగా ఏలియా అడిగాడు, నీకేం కావాలి అన్నప్పుడు ఎలీషా యొక్క కోరిక చాలా బలమైనటువంటి కోరిక, ఒక కోరిక కోరాడండి. ఏంటి ఆ కోరిక అంటే, చూడండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ ఎద్దు నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి కోరుదునో దాన్ని అడుగుమని చెప్పగా, అంటే ఎలీషాను కోరుకో, నేనేం చేయాలో కోరుకుంటున్నావు, నా ద్వారా నువ్వేం పొందుకోవాలని ఆశిస్తున్నావు అనగానే ఎలీషా ఒక మాట అడిగాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమన్నాడు. నాకు డబుల్ పోర్షన్ కావాలంటున్నాడు. ఎందులో? ఆస్తిలో కాదండి, అధికారంలో కాదండి. ఆయన కోరిక దేని మీద ఉన్నదంటే, నీ అభిషేకం, నువ్వు కలిగినటువంటి ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయమని కోరుకున్నాడండి. పిల్లరా, మనం కూడా ప్రభు బిడ్డలమే కానీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కొరకై బలమైనటువంటి కోరిక మనం కలిగి జీవించాలి. ఇక నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగించి ఆశపడుతున్నాను. మనము అభిషేకం కొరకు కోరికలు కూడా అలాగే కానీ అధికారం కొరకు, పెత్తనం కొరకు కోరికలు కలిగి ఉండకూడదండి. We should have desire for the anointment of the spirit, for anointing of the spirit. దేవుని ఆత్మ కొరకటువంటి, అభిషేకం కొరకటువంటి కోరిక కలిగి ఉండాలి కానీ, బట్ నాట్ ఫర్ అథారిటీ, అధికారం కోసం మనలో కోరిక ఉండకూడదండి. ఈ దినాల్లో సంఘములో జరుగుతున్నటువంటి ఒక భయంకర పరిస్థితి ఏంటంటే, అనాయింటెడ్ పర్సన్, అభిషేకించబడిన వ్యక్తులు సంఘాన్ని పరిపాలించడం కంటే కూడా అధికార వాంఛనటువంటి వ్యక్తులు సంఘాన్ని పరిపాలన చేస్తున్నారు. పేరు ప్రఖ్యాతులతో సంఘాన్ని నడిపించేవారుగా కనబడుతున్నారు పిల్లరా. అందుకనే మనం జాగ్రత్త పడదాం. దేవుని సంఘములో దేవుని పరిచయం చేయాలంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకము మనకు కలిగిన వారంగా ఉండాలి. ఎలీషా వలె మనము వినయ మనస్సుతో ఆ దేవుని యొక్క ఆత్మ అభిషేకం కొరకై కనిపెట్టాలి. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. చాలామంది ఏమంటారంటే, మేము రక్షించబడ్డాం కదా,
పరిశుద్ధాత్మ మనలో వచ్చే కదా నూతన స్వభావం కలిగించింది, వాస్తవమే. కానీ గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ యొక్క బలము నీలో కనబడుతుందా? పరిశుద్ధాత్మ యొక్క క్రియలు నీలో కనబడుతున్నాయా? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నీలో చూడగలుగుతున్నారా? పిల్లరా, ఈ రోజున మనకున్న కొరత ఏంటంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడని చెప్పుకున్నాం, కానీ ఆత్మ యొక్క అభిషేకానికి మనం దూరంగా జీవిస్తున్నాం. అనేక మంది దైవజనుల యొక్క జీవితాలు చూసినప్పుడు వారి జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత వారు ప్రత్యేకమైనటువంటి రీతిగా ప్రభు కొరకై జీవించగలిగారు, దేవుని సేవ చేయగలిగారండి. కాబట్టి మనం గమనించాలి, దేవుని ఆత్మ అభిషేకం కొరకు మనము ఎంతైనా మనము ఆశించేవారముగా ఉండాలి. మరలా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫ్బి మేయర్, గొప్ప భక్తుడు ఎఫ్బి మేయర్ అనేటువంటి దైవజనుడు ఏం చెప్పాడంటే, ఇఫ్ క్రైస్ట్ వెయిటెడ్ టు బి అనాయింటెడ్ బిఫోర్ హీ వెంట్ టు ప్రీచ్, నో యంగ్ మ్యాన్ ought to preach until he too has been anointed by the Holy Ghost. తెలుగులో సులభంగా గమనించండి. యేసు ప్రభువే దేవుని కుమారుడై ఉండి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తరువాతనే ఆయన పరిచర్య ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ పావురమలే దిగి వచ్చిన తర్వాతనే ఆయన వాక్యం ప్రకటించాడు, అద్భుత కార్యాలు చేసిన పరిస్థితి మనం వాక్యం చూస్తున్నాం కదా. అటప్పుడు ఓ యవనస్తుడా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు కూడా అనుభవం పొందకుండా దయచేసి అడుగు ముందుకు వేయొద్దు. ఏదో బోధించాలా, ఏదో ప్రసంగాలు చేయాలా ఆశించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితంలో దేవుని ఆత్మిక అభిషేకాన్ని స్వతంత్రించుకో. పరిశుద్ధాత్మ దేవుని కింద నీవు బలపరచబడి నడిపించబడి ప్రభు పరిచయం చేయండి. కాబట్టి పిల్లరా, అటువంటి ఎలీషా ఎలా కోరుకున్నాడు, అటువంటి కోరికతో మనం కూడా ముందుకు సాగినట్లుగా మన జీవితాలను ప్రభుకు అప్పగించుకుందామండి. ఈ దినాల్లో మరి ఉన్నటువంటి సమస్యలు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మకు వచ్చినటువంటి అపోహలు ప్రజలు కలిగిన వారు ఉంటున్నారు. మరి కొంతమంది పరిశుద్ధాత్మ వరములు గుర్చినటువంటి అపోహలు కలిగిన వారు ఉంటున్నారు. మరి ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒకటి గమనించండి, ఎన్ని ఉన్నా కూడా దేవుని వాక్యము సెలవిచ్చే మాట ఏంటంటే, మనము దేవుని ఆత్మ కలిగిన వారమే, అదే సమయంలో దేవుని ఆత్మ చేత నింపబడుతూ రావాలి. వాచ్మెన్ గారు ఏమంటారంటే, ఈ యొక్క శరీరము అనగా ఈ మంటి ఘట్టము లీకేజెస్తో కూడినంట. ఈ ఉదయకాలం నేను అభిషేకించబడ్డానంటే సరిపోదు, తిరిగి మరుసటి దినం కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి, అభిషేకించబడాలి. అందుకని మనం అపోస్తల కార్యం మొదటి అధ్యాయాలు చూస్తే వారు మేడగదిలో చేరి ఏకమస్తు ప్రార్థించారు, 120 మంది కలిసి. రెండో అధ్యాయంలో పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు మరి నాలుకల వలె అగ్నిజ్వాలగా విభజింపబడి ఒక్కొక్కరి మీద రాలడం, వారు బలపరచబడిన వారై దేవుడు స్తుతించడం, ఆయా భాషలో మాట్లాడడం చూస్తున్నాం. అంతేకాదు పేతురు బలముగా వాక్యాన్ని సువార్తను అందించినప్పుడు, ధైర్యముగా అందించబడడం జరిగినప్పుడు అనేక వేల మంది, మరి 3,000 మంది అక్కడ రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అభిషేకముతో కూడినటువంటి పరిచయం మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ దినాల్లో కొంతమంది చెప్పే మాట ఏంటంటే, రక్షించబడినప్పుడే ఆత్మ కలిగినాం చాలే అనుకున్నారు. పిల్లరా, అది కాదు, అది కాదు. ఇంకా లోతైనటువంటి రీతిగా పరిశుద్ధాత్మకు లోబడి మనం ముందు సాగాలి. అందుకనే పౌలు గారు ఉంటారు, ఆత్మను ఆర్పకుడి అంటాడు, ఆత్మను దుఃఖపరచొద్దు అంటాడు, ఆత్మ అనుసారంగా నడిపించబడండి అంటాడు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసేసి మనం దేవుని బిడ్డగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నాం, మన స్వశక్తితో ప్రయత్నం చేస్తున్నాం. అది కాదండి. స్వశక్తితో నువ్వు దేవుని సేవ చేసినా అది వ్యర్థమే, రేపు అగ్నిలో అది కాలిపోతుంది. అలా కాకుండా దేవుని ఆత్మ పూర్ణులుగా అభిషేక బలముతో దేవుని సేవించడం అనేది దినాల్లో చాలా అవసరం. అందుకని మీకు ఒక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయంలో 31 చూసినట్లయితే, వారు ప్రార్థన చేయగానే వారి కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. పరిశుద్ధాత్మతో నిండిన వారై, అపోస్తల కార్యంలో ఆయా సమయాల్లో పరిశుద్ధాత్మతో నిండిన వారై అనే మాట చూస్తాం. కాబట్టి మనము పరిశుద్ధాత్మతో నిండిన వారమై వాక్యం ప్రకటించాలి. స్టెఫను కూడా అపోస్తల కార్యం చూసినట్లయితే ఆయన ఆత్మతో నింపబడినవాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి పిల్లారా, ఈరోజు సంఘములో ఎవరు అవసరం అంటే దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వారు కావాలండి. బాగా గమనించండి, దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వారే దేవునిలో మరి ఆ అనుభవం పొందినవారు దేవుని సేవ చేస్తే సంఘానికి ఎంతో మేలు కలుగుతుందండి. ఈరోజు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆత్మ ఫలాలు కనబడటం లేదు.
ఏమండి, దేవుని మహిమ మనం చూడలేకపోతున్నాం. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో దీనులమై ముందు సాగు. ఎందుకంటే ఎలీషా అభిషేకం పొందినప్పుడు ఏలియా చేసిన కార్యాల కంటే రెట్టింపు కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలిగాడు. ఎంత గొప్ప కార్యం ఆయన జీవితంలో జరిగిందంటే, ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన శల్యములు సమాధిలో తగినప్పుడు చచ్చిన ఒక వ్యక్తి బతికాడు. అంత అభిషేకం అండి. ఈ రోజుల్లో మన అభిషేకం ఏమాత్రం నిలబడుతుందండి? మన అభిషేకంలో ఏ రీతిగా మనం పెరుగుతున్నామండి? ఒకసారి మనం జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలి. దయచేసి ఇక్కడ నేను మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. చాలామంది లోక సంబంధమైనటువంటి టైటిల్స్ కొరకు ప్రయాసపడుతున్నారు. దానికి ప్రయాసపడబాకండి. ఈ దినాల్లో టైటిల్స్ బిషప్, రెవరెండ్లు, రైట్ రెవరెండ్స్, ఇక రకరకాలుగా ఉన్నాయండి. ప్రాఫిట్స్, అపోజల్స్, ఎన్నో రకాల టైటిల్స్ ఉన్నారు. నేను అంటున్నాను, అవి మనకు ప్రాముఖ్యమే కావు. వాటిని బట్టి దేవుడి కార్యాలు చేయడు. ఈ టైటిల్ లాక్కుంటేనే దేవుడి కార్యం చేస్తే అనుకోబాకండి. నాట్ ద టైటిల్స్. మనకు కావాల్సిందంటే అనాయింట్మెంట్ కావాలి. దేవునికి అభిషేకం కలిగి మనం పరిచయం చేయాలి. అందుకని మనము లియోనార్డ్ రావెన్హిల్ చెప్పినటువంటి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద చర్చ్ రైట్ నౌ హ్యాస్ మోర్ ఫ్యాషన్ దాన్ ప్యాషన్ అన్నాడు. అంటే ఈరోజు సంఘం ఎలా అయిపోయిందంటే ఫ్యాషన్, ఆధునికమైనటువంటి నాగరికతను ఎక్కువగా కోరుకుంటుందే కానీ దెర్ ఇస్ నో ప్యాషన్. ఆసక్తి లేదు, వేదన లేదు, భారం లేదు. ద చర్చ్ ఇస్ మోర్ ప్యాథటిక్ దెన్ ప్రాఫిటిక్. సంఘం ఎలా అయిపోయిందంటే ప్యాథటిక్ కండిషన్, అంటే దయనీయమైన దుస్థితుల్లోకి వెళ్ళిపోతుంది కానీ ప్రాఫిటిక్ సంఘముగా జరగబోయే విషయాలకు వచ్చి ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు చెప్పేటటువంటి సంఘముగా లేకుండా పోతున్నామండి. అంతేకాదు ద చర్చ్ ఇస్ మోర్ సూపర్ఫిషియల్ దాన్ సూపర్ న్యాచురల్. పై అలంకరణలతో సూపర్ఫిషియల్గా కనబడుతున్నాం. బాహ్య అలంకరణలు బాగా కనబడుతున్నాయి, భవనాలు బాగా కనబడుతున్నాయి, అలంకరణలు బాగా కనబడుతున్నాయి, మన యొక్క వే ఆఫ్ డ్రెస్సులు బాగా కనబడుతున్నాయి. కానీ మనము సూపర్ న్యాచురల్గా జీవించలేకపోతున్నాం. ఒక అసాధారణమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. నిస్సహాయకమైనటువంటి దుస్థితిలో మనం మిగిలిపోతున్నాం పిల్లరా. అందుకని మనకు కావాలి దేవుని ఆత్మ యొక్క అభిషేకం. అందుకని ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఈ అభిషేక బలం కొరకు ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏంటంటే ప్రార్థన. అందుకని నో మ్యాన్ ఈజ్ గ్రేటర్ దాన్ హిస్ ప్రేయర్ లైఫ్ అన్నాడు. కాబట్టి మనము ప్రార్థన జీవితము ఏ స్థాయిలో ఉంటే మన యొక్క ఆత్మీయ స్థాయి కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ దినాలు ఏమవుతుందంటే మనం ప్రార్థనకు బదులుగా ఆటలాడుకునే వారంగా ఉంటున్నాం. వీఆర్ నాట్ ప్రేయింగ్ బట్ ప్లేయింగ్. కాబట్టి మనము అటువంటి దుస్థితుల నుంచి కూడా మనం బయటకు రావాలని దేవాది దేవుడు కోరుతున్నాడు. ఈ చివరి మాట చెప్తాను, దయచేసి జాగ్రత్తగా గమనించండి. మొదటి యోహాను పత్రికలో అపోస్తలుడైన యోహాను 2వ అధ్యాయంలో 20 ఈ మాట అన్నాడు. ఏమని? మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. సమయం లేదండి. మీరు పై వచనం చదివినట్లయితే మీకు అర్థమవుతుందంటే ఈ లోకంలో క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తున్నాడు. ఏంటి క్రీస్తు విరోధి ఆత్మ యొక్క ప్లాన్ అంటే తండ్రిన దేవుల్లోనూ అదే సమయంలో యేసుక్రీస్తులోను విశ్వాసము లేకుండా చేయడమే, అనేకులను విశ్వాసము తప్పించడమే క్రీస్తు విరోధి యొక్క ప్రణాళిక. చాలామంది ఏమంటారు? తండ్రిని ఒప్పుకుంటాం కానీ మాకు యేసు వద్దంటారు. కాబట్టి అది చాలా తప్పు బోధ. తండ్రిని అంగీకరించేవాడు కుమారుడు యేసుప్రభు కూడా అంగీకరించాలి. యేసుప్రభు కూడా దైవం అని ఒప్పుకోవాలి. త్రిత్వములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారని సత్యాన్ని ఒప్పుకొని తీరాలి. కానీ తప్పు బోధ ఏంటంటే కొంతమంది బోధకులు, కొన్ని వర్గాల వారు దాన్ని అంగీకరించకుండా యేసు ప్రభు యొక్క స్థానాన్ని కిందకు దించి వేసేసి ప్రజలను తప్పుదోవలో నడిపిస్తున్నారు. అందుకని అపోస్తలుడు యోహాను అంటున్నాడు, మీరు పరిశుద్ధులను అభిషేకం పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 27వ వచనంలో మనం గమనించినట్లయితే దయచేసి చూడండి. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 27వ వచనం చదువుతాను. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు అని చెప్పబడుతుంది. అది అన్నిటి గురించి బోధిస్తున్నది. కాబట్టి దేవుని ఆత్మ అభిషేకం పొందినవాడు, మీకు సింపుల్గా అర్థమైంది చెప్తున్నాను. దేవుని ఆత్మ అభిషేకం నీలో గనక ఉన్నట్లయితే ఆ అభిషేకము నీకు సమస్తాన్ని బోధిస్తుంది. ఎవడు నీకు బోధించిన అక్కర్లేదు. అంటే అర్థమేంటి? బైబిల్ అంతా నాకు తెలిసిపోయిందని అర్థం కాదు. అక్కడ నా జీవితంలో వ్యక్తిగతంగా జరిగినటువంటి అనుభవపూర్వకమైనటువంటి సత్యం ఏంటంటే పిల్లరా, తప్పుడు బోధ ఉన్నట్లయితే
ఆ తప్పుడు బోధను పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకంలో మనకు చూపిస్తాడు. కాబట్టి ఎలీషా కోరిక నువ్వు కూడా కలిగి ఉండాలి. ఎలీషా వల్ల కోరుకో, ఏదేదో కోరుకోవడం కాదు. ప్రభువా, నీ అభిషేకం నాకు కావాలి, నీ ఆత్మ నింపుదల నాకు కావాలి, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి, లోక ఇచ్చలు, శరీర సంబంధం ఇచ్చల నుంచి నన్ను విడిపించు ప్రభువా, నేను కోరుకునేటువంటి ఆ దాహాన్ని నాకు దయచే ప్రభు అని ప్రభు చూచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మని క్రియా నీలో నాలో, పరిశుద్ధాత్మని క్రియా ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.